హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులైంది. సో ఈరోజు ఒక మిస్టరీ గురించి తెలుసుకుందాం. అదే మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 370 గాట్ డిసపియర్డ్. అది March 8, 2014, టైం 12:42 AM. MH370 అదే మలేషియన్ ఫ్లైట్ 370 మలేషియాలో కౌలాలంపూర్ నుండి 227 మెంబర్స్తో ప్రయాణమైంది. ఈ ఫ్లైట్ మార్నింగ్ 6:30కి బీజింగ్లో ల్యాండ్ అవ్వాలి. కానీ ఆ ఫ్లైట్ ఇప్పటి వరకు డెస్టినేషన్ని రీచ్ కాలేదు, మధ్యలోనే మిస్ అయింది. ఇంత ప్రయత్నించినా ఆ ప్లేన్లో ఉన్న ఒక్క పీస్ కూడా దొరకలేదు. ఇది మలేషియాలోనే ఇంకా వరల్డ్లోనే టాప్ 5th మిస్టరీ. అదంతా పక్కన పెడితే ఈ ఏలియన్ 370కి ఏమైంది, ఎందుకు ఇది సడన్గా అదృశ్యమైంది తెలుసుకుందాం రండి. ఎప్పటిలాగానే కౌలాలంపూర్ నుండి బీజింగ్కి 2 ఫ్లైట్లు టేకాఫ్ అవ్వాలి. ఇప్పుడు కూడా 2 ఫ్లైట్లు రెడీగానే ఉన్నాయి. అందులో ఒకదాని పేరు MH370. ఈసారి ఈ ఫ్లైట్ అనుకున్న దానికంటే చాలా లేట్గా టేకాఫ్ అయింది. ఏదో మెకానికల్ ప్రాబ్లం ఉండడం వల్ల చాలా లేట్గా టేకాఫ్ అయింది. ఇంతకుముందు ఇలాంటి మెకానికల్ ప్రాబ్లం ఏదీ రాలేదు, ఎందుకంటే ఫ్లైట్ అలాంటిది. 12 మంది క్రూ మెంబర్స్తో మొత్తం కలిపి 227 మెంబర్స్తో ప్రయాణమైంది. ఫ్లైట్ నార్మల్గానే వెళ్తుంది. ఫ్లైట్లో ట్రాన్స్పాండర్ ఉంటుంది. ఆ ట్రాన్స్పాండర్ ఫ్లైట్ ఎక్కడుందో చెప్తుంది. దీనికి ఫ్లైట్ మానిటర్ స్టాంప్ 24/7 మానిటర్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు టైం 1:19 AM. ఫ్లైట్ కౌలాలంపూర్కి విత్తనంకి మధ్యలో ఉన్న సముద్రం మీదగా ప్రయాణిస్తూ ఉంది. 3 minutes తర్వాత ఆ రాడర్స్లో ఏమైందో కానీ తెలియదు, కానీ అందులో ఉన్న ఫ్లైట్ కనబడట్లేదు. ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ ఫ్లైట్లో ఉన్న ట్రాన్స్పాండర్ పని చేయట్లేదని. ఆకాశం కూడా చాలా క్లియర్గానే ఉంది. వాళ్ళు ఏం చేశారంటే మలేషియన్ ఎయిర్లైన్స్లో ఉన్న మిలిటరీ రాడర్స్ని అమర్చారు. ఆ మిలిటరీ రాడర్స్ MH370ని ట్రాక్ చేస్తుంది. ఆ తర్వాత ఇలా జరిగింది. ఏదేమైందో తెలియదు, కానీ అది సముద్రం నుండి లెఫ్ట్ తిరిగింది, మళ్ళీ రైట్ తిరిగింది, ఇండియన్ ఓషన్లో ఎంటర్ కాబోతుంది. ఆ రాడర్స్ MH370ని ఇక్కడి వరకే ట్రాక్ చేసింది. మన MH370 శాటిలైట్తో కమ్యూనికేట్ చేస్తుంది. దాని ప్రకారం అది మళ్ళీ లెఫ్ట్ తీసుకొని కొన్ని గంటల పాటు స్ట్రైట్గా ఇండియన్ ఓషన్ మీదుగా వెళ్తుంది. టైం 7:24 AM. 6:30 AMకి బీజింగ్లో ల్యాండ్ అవ్వాలి. 7:35 అయినా రీచ్ అవ్వలేదు. అప్పుడు మలేషియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది MH370 అనే ఫ్లైట్ మిస్ అయింది అని. ఫ్లైట్ స్టార్ట్ అయ్యి 7.5 hours అయింది. ఇంతకనే దూరం వెళ్ళడానికి ఫ్లైట్లో ఫ్యూయల్ లేదు. అప్పటికి ఫ్లైట్ శాటిలైట్తో ఉన్న కనెక్షన్ కట్ అయింది. చాలాసేపు వెతికితే అప్పుడు రష్యన్ ఐలాండ్లో ఒక చిన్న పార్ట్ దొరికింది. 4000 kilometers దూరంలో చిన్న పార్ట్స్ ఆఫ్రికాలో దొరికాయి. చిన్న పార్ట్స్ తప్ప ఫ్లైట్ కానీ అందులో ఉన్న బాడీస్ కానీ ఏదీ దొరకలేదు. 3 years తర్వాత ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వెతికారు, బట్ ఫలితం శూన్యం. ఆ తర్వాత ఓషన్ ఇంక్రీట్ అనే కంపెనీ డబ్బులు తీసుకోకుండా వెతకడం స్టార్ట్ చేసింది. వాళ్ళకు కూడా ఏదీ దొరకలేదు. తర్వాత చాలా రూమర్స్ వచ్చాయి. ఫ్లైట్ని ఎవరో హైజాక్ చేశారని, ఆ పైలట్స్ దొంగలని, ఇన్ని ఏలియన్స్ కిడ్నాప్ చేశారని, ఇలాంటివి. అసలు ఆ రోజు ఏమైందంటే అప్పుడు ఫ్యూయల్ తక్కువ ఉంది, చెప్పాను కదా మెకానికల్ ప్రాబ్లం అని. అప్పుడు ఫ్యూయల్ అయిపోవడం కారణంగా అది ఏమో కానీ బ్లాస్ట్ అయిపోయింది. అప్పుడు అక్కడున్న చిన్న పార్ట్స్ వచ్చేసి కొన్ని ఆఫ్రికాలో, ఇంకొకటి రష్యా ఐలాండ్లో దొరికాయి. బై ద వే అక్కడే కనెక్షన్ కట్ అయింది. ట్రాన్స్పాండర్ కూడా అక్కడే ఆగిపోయింది, ఎందుకంటే నీటిలో ఉంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.